హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, దోసకాయతో తొక్కు తీసుకుందాము. పైన దోసకాయ ముక్కలతో పైన తొక్కు తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం కట్ చేసుకుందాము, చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు మిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందామండి. ఇలా వేసుకుంటే మాత్రం చిట్లు పోకుండా ఉంటాయన్నమాట, టాప్ టాప్ని పేలవు. చక్కగా వేసుకుంటున్నాయి కదా, ఇదే మనగా ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకుంటాము. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకుంటాము. జీలకర్ర కూడా వేగేద్దామండి. జీలకర్ర వేగాక తీసి పక్కన పెట్టేసుకున్నాము. కొంచెం చల్లారి వేస్తాను వేగాక. ఇవన్నీ మిక్సీలో వేసుకుందామండి. ఇంకా 2 స్పూన్లు కూడా ఉప్పు వేసుకున్నాను. స్పూన్ ఉప్పు వేసుకున్నాను కదా, అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుంటాను. ఈ విధంగా మెదిగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ చింతపండు ఇలాగ డైరెక్ట్గా వేసుకోవచ్చు. మిగిలిన ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలాగ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి దోసకాయ పచ్చడి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇది ఇలాగే తినొచ్చు, లేదంటే తాను పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం పక్క తీసి పెట్టేసుకుంటాను. ఇలా నాకు చాలా ఇష్టం. కొంచెం తాలింపేస్తాను, అది చూపిస్తానండి. అదే గిన్నెలో మనం సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కాగాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ కాగింది కదా, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇందులో కలిపేసుకుందాం తాలింపులు. చూస్తున్నారు కదండి, తాలింపు కూడా వేసుకున్నాము. ఎంతో టేస్ట్గా ఉంటే పచ్చి దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.